శుక్రవారం నాడు పార్లమెంట్ సమావేశాలు మస్తు గరం నడిచినాయి చూసిరు కదా. ఇక ఆ మీటింగ్లో మహిళలకు పెద్ద పీటేసే మహిళా బిల్లు బల్ల మీదకి వస్తే కొందరు నాయకులు ఓటు వేయకపోవడంతోని అది ఓడిపోయింది. అదే మహిళా బిల్లు వీగిపోయింది. గా ముచ్చట మీద తప్పు మీదంటే మీదే అని అన్ని పార్టీలోళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుర్రు. మరి పంచాది ఏమైంది, ఏం కథ అనేది అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. మహిళా బిల్లు ఓడిపోయిన ముచ్చట మీద పువ్వు పార్టీకి ఇంకా చెయ్యి పార్టీకి నడుమ పెద్ద కయ్యమే రాజుకుంది. దేశంలో ఉన్న మహిళా మనులను పేద కుర్చీలో కూర్చోబెట్టాలని తెచ్చిన బిల్లు అది. అటువంటి బాద్దర బిల్లును వెంటనే పాస్ చేయాల్సింది పోయి ఉల్టా ఫెయిల్ చేసిర్రు. మీ విధంగా సంబరాలు చేసుకోరు. అసలు మీదేం తరీకా? ఆడోళ్లకు మంచి చేస్తుండే చెడగొడతారా అని పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళను గట్టిగా అరుచుకుంటా అంటే అటు చెయ్యి పార్టీ వాళ్ళేమో లేదు మీ కథలన్నీ మాకు తెలుసు, దేశంలో కులగలన పక్కకు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను చట్టసభలకు రానియకుండా ఏషం ముంగటేసుకుర్రు. దీని బదులు 2023 పాత చట్టమే మంచిగుంది, దాన్ని అమలు చేయరని వాళ్ళు. గిట్లా ఎవ్వరు కాళ్ళు బిల్లు ముంగడ పడకుండా చేసింది మీరంటే మీరే అని దుబ్బెత్తి పోసుకుంటారు. గిట్లనే సెంటర్ కించి ఆడలొచ్చుడుతోని తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బర్ రామచంద్రరావు సారు సీఎం రేవంత్ సార్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిండు. అయితే అందరికందరు జంగు లేపితే లొల్లి పెద్దగా అవుతుంది అనుకుర్రో ఏమో గాని పెద్ద మనిషిని ఇంట్లోనే అరెస్ట్ చేసి ఏటెళ్లకుండా కావాలి కాసిరు పోలీసులు. అయినా కూడా పువ్వుపాటి నాయకులు కార్యకర్తలు రోడ్డు మీద పేద పెట్టిన నినాదాలు చేసిరు. బిల్లు పాస్ అవ్వకుండా అడ్డం పడ్డది చెయ్యి పార్టీ వాళ్ళ అని గరమయ్యారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సారిల్లు ముట్టడికి బయలుదేరిన కార్యకర్తలను నాయకులను ఎక్కడలోని అక్కడ ఆగబట్టి అరెస్ట్ చేసిరు కాకీలు. అటు ఇదే ముచ్చట మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీలో మాట్లాడిండు. మహిళా బిల్లు పేరుతోనే డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. ఇది కాదు, పాత 2023 బిల్లు పట్టుకరారి, దానికి మేము ఓటేయకపోతే అడుగురి. అంతేగాని బిల్లుల పేరుతో సెంటర్ వాళ్ళు దేశాన్ని ఉత్తరం దక్షిణం అని ఎడబాపే కథ పెడుతుర్రు. దేశమంతా ఒక్కటేగా విడదీసే పనులు బంద్ చేసుకోవాలని మాట్లాడుకొచ్చిండు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అంతేకాదు, మహిళా బిల్లుకు మేమేం వ్యతిరేకం కాదు, దీంట్లో మాకు రాజకీయం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే బిల్లుల పేరుతో రాజ్యాంగ సవరణ చేయాలని చూస్తున్నారు, అది మంచిది కాదన్నట్టు మాట్లాడిండు సారు. ఏదేమైనా పాత బిల్లునే అమలు చేయాలి అని చెప్పి ఇండియా కూటమి లీడర్లంతా ప్రధానమంత్రి మోడీ సార్కు ఉత్తరం రాయాలని చూస్తురట. మరి పాతది ముంగడ పడుతుందో లేకుంటే ఇంకేదైనా మలుపు తీసుకుంటుందో ఏమో చూసుకుంటూ పోవాలి.